ఎడారిలో సెలయేర్లు. కీర్తనలు 37వ అధ్యాయం. మొదటి వచనం. నీవు వ్యసన పడకము. ఇది నాకు దేవుడిచ్చిన ఆజ్ఞ. దొంగిలించకూడదు అనేది ఎలాంటిదో ఇది అలాంటిదే. వ్యసన పడటం అంటే ఏమిటో చూద్దాం. గరుకైన ఉపరితలం కలిగి ఉండటం, లేక రాపిడికి లోనై అరిగిపోవటం. ఎప్పుడూ చిర్రుబురలాడుతూ ఇతరులలో తప్పులు వెదికే వ్యక్తిని తీసుకోండి. అతడు తనకై తాను అరిగిపోవడమే గాక ఇతరులను అరగదీస్తున్నాడు. వ్యసనపడటం అంటే చిరాకు, విసుగుదల వ్యక్తం చేయడం. ఈ కీర్తనలో చెడ్డవారిని గురించి మాత్రమే కాదు, దేవుని విషయం వ్యసన పడవద్దు అని ఉంది. ఇది మనకే హానికరమైంది. ఇది దేవునికి ఇష్టం లేదు. మనకు వచ్చే జ్వరం కంటే ఒక్కొక్కసారి కోపంతో ఉడికిపోవటం మన శరీరానికి ఎక్కువ హానికరమని డాక్టర్లు చెబుతుంటారు. చిరాకుగా ఉండే ప్రవృత్తి దేహ ఆరోగ్యానికి మంచిది కాదు. వ్యసన పడడానికి తరువాత మెట్టు కోపపడడమే. ఈ విషయం గురించి ఒక నిర్ణయానికి వచ్చేద్దాం. ఈ ఆజ్ఞను పాటిద్దాం. వ్యసన పడకుడి. పాలపిట్ట పిచ్చుకతో అంది, ఈ మనుషులు ఎప్పుడూ కంగారుగా కాలుగాలిన పిల్లిలా అటు ఇటు చిరాకుగా కుంగిపోతారెందుకని. పిచ్చుక పాలపిట్టతో అంది కదా, మనకు ఉన్నట్టు పరలోకపు తండ్రి ఈ మనుషులకి లేడేమో.